9 టీవీ వీక్షకులకు ప్రత్యేక ఆఫర్ 45% వరకు డిస్కౌంట్ ఇప్పుడే చెక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. పాకిస్తాన్ మాజీ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత్ లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఓ బహిరంగ కార్యక్రమంలో ఆయన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తైబాతో సంబంధాలున్న వ్యక్తులతో ఒకే వేదికపై కనిపించడమే కాకుండా ఆ సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ను ప్రశంసిస్తూ తనను తాను అతని గులాంగా అభివర్ణించినట్లు వీడియోలు, పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అదే కార్యక్రమంలో భారత్ పై తీవ్ర వ్యాఖ్యలు, బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్లు కూడా రిపోర్టులు చెబుతున్నాయి. ఇక్కడ అసలు ప్రశ్న షేక్ రషీద్ ఎవరు అనే దానికంటే పాకిస్తాన్ లో రాజకీయ నాయకులు, ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధాలపై మరోసారి ఎందుకు ప్రశ్నలు తలెత్తుతున్నాయి అన్నదే. షేక్ రషీద్ సాధారణ రాజకీయ నాయకుడు కాదు. ఆయన 2020 నుంచి 2022 వరకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. అలాంటి మాజీ మంత్రి ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తులతో వేదిక పంచుకోవటం, ఆ సంస్థకు చెందిన ప్రముఖ నాయకుడిని బహిరంగంగా ప్రశంసించడం తీవ్ర ప్రాధాన్యత కలిగిన పరిణామంగా మారింది. ముఖ్యంగా హఫీజ్ సయీద్ పేరు భారత్ కు కొత్తది కాదు. ముంబై 26/11 2008 ఉగ్రవాదుల నేపథ్యంలో అంతర్జాతీయంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న లష్కర్ ఏ తైబా వ్యవస్థాపకుడిగా అతని పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. భారత్ చాలా కాలంగా పాకిస్తాన్ భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ వేదికలపై డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక మాజీ పాకిస్తాన్ మంత్రి బహిరంగ వేదికపై అలాంటి వ్యక్తిని ప్రశంసించడం భారత్ పాకిస్తాన్ సంబంధాల్లో మరింత ఉద్రిక్తతకు దారితీసే వ్యాఖ్యగా చూడాలి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారత్ ఇప్పటికే పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర నెట్వర్క్లపై చర్యలను మరింత కఠినతరం చేసింది. 2026 జూలైలో కేంద్ర హోంశాఖ జైషే మహ్మద్, లష్కర్ ఏ తైబా తదితర ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న 23 మందిని ఉపా కింద ఉగ్రవాదులుగా ప్రకటించింది. వీరిలో హఫీజ్ సయీద్ కు సన్నిహితులుగా పేర్కొన్న వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఒకవైపు భారత్ ఉగ్రవాద నెట్వర్క్లపై చట్టపరమైన ఆర్థిక చర్యలను పెంచుతుంటే, మరోవైపు పాకిస్తాన్లోని ఒక మాజీ మంత్రి ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తులతో వేదిక పంచుకోవడం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ ఘటనను మొత్తం పాకిస్తాన్ ప్రజల అభిప్రాయంగా చూడటం కూడా సరికాదు. ఇది ఒక రాజకీయ నాయకుడి వ్యాఖ్యలు, ఒక నిర్దిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్న తీరుకు సంబంధించిన విషయం. కానీ పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలపై ఆ దేశ రాజకీయ వ్యవస్థ, భద్రతా వ్యవస్థ ఎంత కఠినంగా వ్యవహరిస్తోంది అనే ప్రశ్న మాత్రం మళ్లీ ముందుకొస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల పాకిస్తాన్ ఉగ్రవాదంపై తన వైఖరిని ప్రపంచానికి ఎలా చూపించుకుంటుంది అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ఇక భారత్ పై చేసిన బెదిరింపు వ్యాఖ్యలను చూస్తే ఇవి కేవలం రెచ్చగొట్టే రాజకీయ ప్రసంగాలుగానే మిగిలిపోతాయా, లేక మరేదైనా పరిణామానికి దారితీస్తాయా అన్నది వేరే విషయం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇవి ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు మాత్రమే. వాటిని ఆధారంగా చేసుకుని తక్షణ సైనిక పరిణామాలను ఊహించడం సరైంది కాదు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడం వల్ల ప్రజల్లో ఆందోళన, ఉద్రిక్తత పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది. మొత్తంగా చూస్తే షేక్ రషీద్ వ్యవహారం మరోసారి ఒక కీలకమైన విషయాన్ని బయటకు తీసుకొచ్చింది. భారత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసే రాజకీయ నాయకులు పాకిస్తాన్ లో అప్పుడప్పుడు కనిపించడం కొత్తేమీ కాదు. కానీ ఒక మాజీ అంతర్గత వ్యవహారాల మంత్రి లష్కర్ ఏ తైబాతో సంబంధాలున్న వ్యక్తులతో వేదిక పంచుకొని హఫీజ్ సయీద్ ను ప్రశంసిస్తూ మాట్లాడడం మాత్రం సాధారణ రాజకీయ విమర్శల పరిధిని దాటి తీవ్ర భద్రత, దౌత్యపరమైన చర్చకు దారితీసే అంశం. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ ప్రభుత్వం లేదా ఇతర అధికారిక సంస్థలు ఏమైనా స్పందిస్తాయా? షేక్ రషీద్ పై చర్యలు తీసుకుంటారా, లేక ఈ వ్యవహారం కూడా రాజకీయ ప్రసంగంగానే మిగిలిపోతుందా అనేది చూడాలి. ఏది ఏమైనా ఉగ్రవాదంపై పాకిస్తాన్ నిజంగా కఠిన వైఖరి అవలంబిస్తోందా లేదా అన్న ప్రశ్నకు ఇలాంటి ఘటనలు మళ్లీ కారణమవుతున్నాయి. 9 టీవీ వీక్షకులకు ప్రత్యేక ఆఫర్ 45% వరకు డిస్కౌంట్ ఇప్పుడే చెక్ చేయండి.